హాయ్ అండి, నమస్తే. ఈరోజు చేదు గారికి పులుసు పెట్టబోతున్నాను. కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, పులుసు అసలు ఏ విధంగా చేదు లేకుండా ఎలా పెట్టాలో తెలుసుకుందాం. దానికి 4 పచ్చిమిరపకాయలు, ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకోండి. ఒక 50 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టుకోండి నీళ్ళు పోసి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ పోసి నానబెట్టుకోండి. చేదు కాకరకాయలు శుభ్రంగా బాగు చేసుకుందామండి. ఈ గరిగట్ట చెక్కుని లోనున్నది మొత్తం తీసుకుందాం. ఏ విధంగా బాగు చేసుకోవాలో చూపిస్తారండి. చూసారు కదండి, ఈ విధంగా శుభ్రంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వీటిని చక్రాలాగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుందాం కదండి. ఇలా చక్రాలాగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఈ లోన వేస్ట్ అంతా తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఉన్న కాడి నుంచి మళ్ళీ చేదు ఉంటుంది, చేదు లేకుండా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద పోసుకోవాలి. ఇలా తీసుకునేవాలి. లోంది వాటర్ పోసుకుని ఒక చిటికెడు అంత కళ్ళుప్పు వేసుకుని ఒక పావు గంట సేపు ఉడకనియాలండి. ఉడకనట్టయితే చేసి శుభ్రంగా పోతుంది. ఉప్పు మాత్రం కన్ఫామ్గా వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఉడకనిద్దాం. ఇలా మరగాలండి. ఇలా ఉడికిన తర్వాతనే ఆ చేదంతా పోతుంది. చూడండి ఎలా మరుగుతుంది. చూసారు కదా, మన కాకర ముక్క అయితే ఉడికినాయండి. పొయ్యి ఆఫ్ చేసుకుని ఇప్పుడు కూర ప్రిపేర్ అవుదామండి. మనం కోసించుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలండి, అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇక కూర ప్రిపేర్ చేసుకుంటున్నాడు అండి. చూసారు కదా, పొయ్యి వండించుకుని బాగా పెట్టుకున్నాం. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. దీంట్లో ఆయిల్ అయితే వీటెక్కిందండి. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కోసించుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఉల్లిపాయలు బేగా మగ్గిపోవాలంటే ఉప్పు కూడా ముందే వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకోండి. కారం వేసేటప్పుడు చూసి వేసుకున్నాం, టేస్ట్ చూసి. మొత్తం శుభ్రం కలుపుకొని మూత వేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. మన ఉల్లిపాయలు మగ్గినాయి లేదా చూసుకున్నారండి. ఉల్లిపాయలు అయితే మగ్గినాయండి. మనం ముందుగా కోసిన ఉడకబెట్టి ఉంచుకున్న
కారకాయ వేసుకుందామండి. కారకాయ ముక్కలు అయితే వేసుకుందామండి. కారకాయ ముక్కలు అయితే వేసుకున్నాం కదా, మొత్తం కలుపుకుందామండి. శుభ్రంగా కలుపుకోవాలి. మూత వేసి 10 నిమిషాలు మగ్గనిద్దామండి. మన కాకర ముక్కలు మగ్గిన లేదో చూసుకుందామండి. ముక్కలు అయితే మగ్గినాయండి. ఉప్పు కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు మొత్తం కలుపుకుందాం శుభ్రంగా. వాసన పోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసి మొత్తం కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు మూత తీసి మగ్గనిద్దామండి. మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఎలా ఉందో చూద్దాం. మూత తీసి కర్రీ చూసారా, మంచి రంగుగా ఉంది. ఈగరైతే దగ్గర పడుతుందండి. ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకుని ఉన్న పులుసు, చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు అయితే పోసుకున్నాండి. మొత్తం కలుపుకుందాం. కాసేపు మూత వేసి మగ్గనిద్దామండి. మూత తీసి మన పులుసు ఎలా ఉందో చూసుకున్నాం. ఇప్పుడు విజయగా పులుసు ఒకటిసారి టేస్ట్ చూద్దామండి. మొహం చూద్దాం. కొద్దిగా ఉప్పు తగ్గింది. ఉప్పు వేసుకుందాం. ముందు వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకున్నామండి. మన పులుసు అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ పులుసు కూడా దగ్గర పడిందండి. కాసేపు మూత వేసి మగ్గనిద్దాం. మన కారకాయ పులుసు ఎంతవరకు వచ్చినా చూద్దాం. కారకాయ పులుసు అయితే తయారు అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ కరివేపాకు వేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఇంట్లో కూడా చేతి లేకుండా ట్రై చేయండి. ఉంటాం మరి. బాయ్.